మన పైన ఉంది. ఎందుకంటే మహిళల్ని ప్రోత్సహించినప్పుడే మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఈ రోజు నేను చాలా గౌరవంగా నిజంగా ఫీల్ అవుతున్నా. ఈ రోజు మనకి మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నా, మున్సిపల్ చైర్మన్ అన్నా, రాబోయే కాలంలో మా నాయకులు కూడా చెప్తున్నా, మీ భార్యను కూడా లేదా మీ చెల్లెళ్ళు లేదా మీ తల్లి గారిని కూడా మనం ప్రజాస్వామ్యంలోకి దింపాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని కూడా తయారు చేయాలి. రేపొద్దున మహిళలకి 33% ఆల్రెడీ మనకి ఆమోదం చెందింది. రేపొద్దున అసెంబ్లీలో పోతే నిజంగా కళ్యాణదుర్గంలో వచ్చే సంవత్సరం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటానో లేదో తెలియదు, కానీ ఒక మహిళ మాత్రం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతా. అలాంటి మహిళల్ని ప్రోత్సహించే మన రాష్ట్రంలో ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి నడిపించింది కూడా నారా భువనేశ్వర్ గారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను సైతం అంటూ ఆమె వస్తూ ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మంది చెప్పారు. అలాంటి సందర్భంలో ధైర్యంగా ముందుండి నడిపించారు. ఎందుకంటే మీరు గడిచిన 5 ఏళ్ళు కూడా చూశారు, పూర్తిగా ఏదైతే ఉన్నాయో అరాచకాలకే నాందైంది. మహిళలకు రక్షణ లేదు. అలాంటి రక్షణ లేకుండా ఆ పరిపాలన సాగింది. కానీ ఈ రోజు అదే జగన్ రెడ్డి తల్లిని తిట్టా భార్యను తిట్టా కూడా భార్యను ఎవరో కామెంట్ పెడితే తక్షణం వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాంటి మహిళలకు గౌరవం ఇచ్చే మా ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రాంతంలో కూడా చాలా మంది మహిళలు వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని నా సంకల్పం. ఖచ్చితంగా రాబోయే 5-6 నెలల్లో ఒక 100 మందిని సెలెక్ట్ చేసి ఆ 100 మందిని ఏ రకమైన వ్యాపారాలు, ఎందుకంటే మన వాళ్ళు కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఆ 100 మందికి బ్యాంక్ లోన్లు కావచ్చు, వాళ్ళ పెట్టుబడులు కావచ్చు, అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు అందించి ఆ 100 మందిని మా నాయకుల ద్వారా లిస్టు తీసుకొని, ఎందుకంటే మనమందరూ కూడా మన ప్రభుత్వాన్ని మన నాయకుడిని గౌరవించాలి. ఎందుకంటే ఈసారి పోయినసారి తప్పు జరిగింది, రాబోయే టైంలో ఇలాంటి పొరపాటు జరగకూడదు. రకరకాలుగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే ఈ రోజు మెప్పా కావచ్చు, సర్ప్ కావచ్చు, రకరకాల స్కీమ్లు ఏదైనా జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టిన స్కీమ్లే మీరు చూశారు. మన కళ్యాణదుర్గం ప్రాంతంలో, మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 5 మండలాలు కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. ఆ బ్లాక్ లిస్ట్ లో ఉండడానికి కారణం ఎవరు? ఈ 19 నుంచి 24 వరకు జరిగిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులంతా దోపిడీ చేసి ఈ రోజు చాలా మంది ఉపాధి అందరూ కూడా మహిళలందరూ కూడా గండి కొట్టడం జరిగింది. అలాంటి వాళ్ళన్నింటినీ కూడా అలాంటివన్నీ కూడా త్వరలో అన్ని కూడా ఈ 5 మండలాలు కూడా అందరితో అధికారులతో మాట్లాడి, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 5 మండలాల్లో కూడా ఓపెన్ చేసేట్టు కృషి చేస్తాము. ఇప్పుడే కలెక్టర్ గారు ఫోన్ చేసి 2 మండలాలు ఆల్రెడీ ఓపెన్ చేశాము, కుందుర్పు మండలము అలాగే సెట్టూరు మండలం కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇంకా 3 మండలాలు కూడా ఓపెన్ చేసి ఏదైతే ఇప్పుడు మనము 1,13 లక్షలు ఈ సంవత్సరం మొత్తానికి డబ్బులు ఇచ్చారో రాబోయే కాలంలో ఈ మార్చి ఆఖరికి 20 కోట్లు 15 నుంచి 20 కోట్లు రుణం ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేశామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మనం ఈ 2025-26లో 215 కోట్ల రూపాయలు వీళ్ళకి ఏదైతే సమయం ఈ డాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చెక్కుల రూపంలో ఇవ్వచ్చు, లేదా ఆల్రెడీ తీసుకున్నవి కావచ్చు. రకరకాల ఈ సంవత్సరం మనం అంత డబ్బు ఇచ్చామంటే ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఇలాంటి ఈ ప్రోత్సాహం ఇస్తున్న నిజంగా మహిళలందరూ కూడా నేను రుణపడాలి. నిజంగా మీరంటే చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.